గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రతు తెలుగు వ్లాగ్స్. మేమైతే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా డేస్ నుంచి అనుకున్నాము, ఇంకా పాపకి ఎంటికలు తీసినాక వెళ్దామని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాము. అని అమ్ముల్ని ఎత్తుకున్నాను. ఎత్తుకో. పడుకుందావా అమ్ములు? పడుకుందాము. అమ్ములు బొజ్జుంది, కొంచెం మంచిగా ఎత్తుక. అను చెప్పు. అయ్యా సిగ్గుపడుతుంది. పండుకుంది. ఏమైంది మళ్ళీ నువ్వు ఎత్తుకుంటున్నావు? అనుషకి ఇబ్బంది అవుతుందని ఎత్తుకుంటున్నావు. పికాజ్ అంటున్నా నేను అమ్మలు చూద్దాం ఈ రోజుగా ఎంతసేపు పడితే ఎట్లా చూస్తుంది. పిన్ని కూతురు బాగుంది. నేను అమ్మలు వచ్చినప్పుడు అలా అలా అవుతున్నాక నేను లోపలేదు. అలా అవుతున్నా నేను లోపల అక్కడికి వస్తుందా కంఫర్ట్ ఉండే అంతనాక చెప్పుతాడే పెట్టుకో. మన బండి ఉంటే బండి పెట్టుకున్నాం అప్పుడప్పుడు. వామ వస్తలేదక్క. వచ్చింది చూదా మస్తు గట్టిగా ఉంది. బాగా ఇప్పుడు నేర్చుకున్నాము. అయిపోయింది. ఓమన్ తల్లి ఎడుకోతున్నాం మనం. టెంపుల్ కి అవుతున్నాం. సెకండ్ టెంపుల్ వదినాక వస్తావా మా ఇంటికి? వస్తావా నువ్వు? నవ్వుతుంది. వస్తావా? పోతా పిన్ని దగ్గరికి అంటే పోతావా? వర్షం పడుతుందేమో, వానమూలు అయ్యింది. విడుకోరాని ఇప్పుడు పోతారా? టైం ఏంటి అవుతుందన్న? 11 వస్తారేమో. ఎక్కడి అక్కడ వెహికల్స్ వస్తున్నాయి. ఏమైంది? సరే కెమెరా అంటే మంచి పోజ్ ఇస్తుంది అమ్ములు. కనిపించినప్పుడల్లా చెప్తుంది. మీరు కూడా వచ్చారా మాతో పాటు? తీసుకోదాం. ఇవి అక్కలాగా ఉంది, నేను చెల్లెలాగా ఉన్నాగా. ఏ ఇంట్లో అయినా అంతే, అక్క వాళ్ళేమో చెల్లెల్లాగా ఉంటారు, చెల్లెళ్ళేమో అక్కల్లాగా ఉంటారు. అది మాత్రం వాస్తవమే. అమ్మా వాస్తవమే. ఏం చేస్తున్నావు? స్నాప్ వేసుకుంటున్నా. ఏంటి స్నాప్ లా పడుతుంది? అసలు స్నాప్ అంటేనే నచ్చదు. ఊకే టుయ్యూ అని మెసేజ్లు వస్తాయి, కోపం వస్తుంది స్నాప్ అంటే. బాసు ఇక్కడ మళ్ళీ ఒకసారి సరే మళ్ళా సిగ్గుపడుతుండు. ఇప్పుడే వానమూలు లాగా అయింది. ఇప్పుడు చూడండి ఎంతో కొడుతుందో. అదికి వానమూలు ఉంది, అది ఇక్కడ ఏం లేవులే, మంచిది ఉన్నాము. మనం ఎట్లున్నా అట్లనే వీడియోలో చూపించాలి. ఈమె చిన్నామే, ఇంకొక ఆమె ఉంటది నా తర్వాత ఆమెనేమో లేదు. నెక్స్ట్ టైం మేము ముగ్గురం కలిసి ఒక వీడియో చేస్తాం. మేము హాస్టల్ ఉన్నప్పుడు అయితే మస్తుండే కాదు. చాలా మేమైతే ఊకే గొడవ పడుతుండే. హాస్టల్ ఉంటే ఊకే గొడవనే పడుతుండే. ఊరికోత అన్నప్పుడల్లా గొడవ పడుతుండే. ఇంకా వీళ్ళిద్దరు కలిసి, నేను చిన్న అమ్మాయిని కదా అందుకే గొడవ పడుతుంది. అబ్బా
ఇంటికి పోదాం అన్నప్పుడల్లా మాకు ఏదో ఒక గొడవ అవుతుండే, కవర్ నువ్వు పట్టుకుంటావా నేను పట్టుకుంటానా, బ్యాగులు నువ్వు వేసుకుంటావా నేను వేసుకుంటావా అని. హాస్టల్ అందరికి ఇట్లా ఉంటుంది కదా. మీకు కూడా అలా జరగంటే కామెంట్ చేయండి. అమ్మా అప్డేట్ అయింది మా చెల్లెలు. అయ్యో నిద్ర పోయి ట్రైన్ వేస్తుంది. మా చిట్టి తల్లి మొత్తం అమ్మాకి అవుతుంది బయట తిరుగుతుంటే. ఇంకొక ఆమె మిస్ అయింది. మేము ముగ్గురం ఉన్నప్పుడు మస్తు ఉంటది, మస్తు ఫన్ ఉంటది. చూపేసాము బయట కూడా ఎంతగానో తగ్గుతున్నాయి. చూపించు ఒకసారి బయటకి. ఈ హైదరాబాద్ లో ఎక్కడికన్నా పోదామంటే ట్రాఫిక్ ఒకటి బాగా, ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి. అమ్ములు అమ్ములు అక్కడ చూడు, అక్కడ 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 అంతా ఇక్కడ చిట్టి తల్లి ఇక్కడ ఇక్కడ. సూపర్ అమ్ములు, కెమెరా దగ్గర మస్తు చూస్తున్నాం ఇక్కడ. మా అమ్ములు పట్టీలు చూడండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెచ్చిందని చెప్పినాం కదా, ఎంటికలు తీసినప్పుడు తెచ్చేది. ఇవి చూసుకొని మస్తు మురిసిపోతుంది కదా అమ్ములు. మా అమ్ములు బయటకు పోతే మస్తు సైలెంట్ ఉంటుంది, ఇంట్లోనేమో మస్తు అల్లరి చేస్తుంది. ఫస్ట్ ఈమెనే మా ఇంట్లో పెద్ద అమ్మాయి. పెద్ద. ఇప్పుడు అందరు ఒకరొకరు వస్తుంటే ఈమెనే పెద్ద అయిపోతుంది. ఈమె పెద్ద, ఈమె తర్వాత ఈమె పెద్ద. నేనే కలిపి పెద్ద, తర్వాత ఈమె పెద్ద. మనం ఇప్పుడు చేజల గారికి పోతున్నాం. ఈమె 3 months కడుపులో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడు 3 months 5 months. ఇతని సైడ్ ఇప్పుడే టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్కి వచ్చినాం. దర్శనం తొందర అయితే బాగుంది, ఇప్పుడే 12 అవుతుంటాయి ఫ్రెండ్స్. 1 గంటలకే క్లోజ్ చేస్తారు, మీరు తొందర రండి. అంటే టైం చెప్పేటి ఎంత అవుతుందో చూడండి. 11:55 అవుతుంది, 1 గంటలకేనంట. ముందే తినరా లేదు, పులిహోర ముందే మస్తు ఉంటుంది ఇక్కడ. ఓం గరం పాపం ఇబ్బంది పడుతుంది అత్త. అమ్మవారికి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టాలి, లోపల కొట్టనివ్వరు అన్నమాట. ఇంకా ఇక్కడ దేవుని దగ్గర వచ్చేసి అమ్మవారికి చీరలు పెట్టాలనుకున్న, బియ్యం పోయాలనుకున్న ఇక్కడ పూజ చేస్తారు. అక్కడ ఓన్లీ కొబ్బరికాయ కొట్టాలన్నమాట. మేమైతే ఇప్పుడే లోపలికి వచ్చినాము. అసలు లేట్ అవుతుందేమో అనుకున్నాము. 1 గంటలకే క్లోజ్ చేస్తారన్నమాట. ఇక్కడ బోనాలు చేసే వాళ్ళు బోనాలు చేస్తున్నారు. అసలు ఈ తల్లిని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటారు కదా, దేవుడి పిలుపు లేనిది మనం ఎక్కడికి వెళ్ళలేమని చెప్పేసి. అది నిజమే అనుకుంటాం. మేము ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాము, ఇంకా ఇప్పుడు వీలైంది వచ్చినాము. ఇంకా దర్శనం కాదేమో అనుకున్నాము, కానీ ఇంకా తల్లి దయ వల్ల మాకు దర్శనం అయితే మంచిగా అయింది. ఇట్లా టెంపుల్కి వచ్చినామో లేదో ఇంక అప్పటి నుంచి పాప అయితే మంచిగా నిద్రపోయిందన్నమాట. ఎక్కడ సతాయించలేదు. అంతమంది ఉన్నా కానీ అసలు ఏడవలేదు, ఏమనలేదు, మంచిగా పడుకుంది. ఇంకా మంచిగా దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి, రాగి చెట్టుకు కూడా పూజ చేస్తున్నారు. ఇంకా మేమైతే కొద్దిసేపు కూర్చొని ఇంకా మా హస్బెండ్ అయితే ప్రసాదం తీసుకొచ్చిండు. ఇక్కడ పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మేము ఇక్కడ తినకుండానే వస్తాము. ఇంకా దేవుని దగ్గర కన్నప్పుడు అందరు తినకుండానే వస్తారు కాబట్టి అలాగే మేము కూడా తినకుండానే వస్తాము. ఇంక ఇక్కడ అమ్మవారి ఎంత లేట్ అయినా సరే ఇక్కడ అమ్మవారిది పులిహోర తింటే మాత్రం అసలు మంచిగా అనిపిస్తుంది. కొంచెం తిన్నా కానీ ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాము, ఇప్పటికే లేట్ అయ్యింది. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తాను మంచి మంచి వీడియోస్తో. బాయ్ బాయ్.